హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్య అండి. ఏంటి సంధ్య అని అనిపిస్తూ ఉందా కొత్తగా? అవునండి, దేవునికి ఈరోజు చివరి రోజు అవడంతో ఖచ్చితంగా కొబ్బరికాయ తీసుకొని కొట్టి రావడం మనకందరికీ తెలిసింది. ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళేటప్పుడు మనం అందరిలా తీసుకెళ్తే మనకు రొటీన్ అయిపోతుంది కాబట్టి అట్లా కాకుండా నే నాకు వచ్చిన విధానంగా నచ్చే విధానంగా చూసే వాళ్ళకు కాస్త సంథింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించేలా కొబ్బరికాయని ఏదో అలా నేను డిజైన్ చేసుకొని పోయినా. అంతే. ఇట్లా నచ్చుతుందా అంటే నచ్చకపోవచ్చు. కొంతమందికి ఈర్ష్య అనిపించవచ్చు, మరి కొంతమందికి వింతగా అనిపించవచ్చు, అసలు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు చేయడంలో తప్పులేదు కదా. పూజ చేయడానికి ఎవరు వచ్చినప్పుడు ప్రత్యేకించి మనది చూసి అడిగాడు, ఎవరు చేసుకొచ్చారు ఇలా బాగుంది అని. నాకు హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా వింతగా చూశారు. అట్లా ఉంటుంది మరి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు. అది పిచ్చి అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, నాకు మాత్రం ఇలా చేయడం కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఏదో అట్లా చేసుకొని పోయినా. తప్పుగా అనుకోవద్దు ఎవరు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, స్వామి ఈ రోజుతోటి చివరి రోజు అవ్వడంతో నువ్వు వెళ్ళిపోతావు కదా, నువ్వు పోయేటప్పుడు మా అహంకారాన్ని, మా కష్టాలని తీసుకుని పోతండ్రి. అట్లనే చాలామంది జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన మా అందరికీ కాస్త కష్టాలు తగ్గించి ఈ రోగాలు కూడా వెనకబట్టేలా చూడు స్వామి. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కొంతవరకైనా వినాయకునితో పాటు జ్వరాలు పోయినాయి అని అంటారు. శ్రావణం వచ్చినప్పుడు వచ్చింది, వినాయకునితో పాటు పోయాయి అని అంటారు చాలామంది పెద్దలు. అలానే ఈ సంవత్సరం కూడా నీతో పాటు మా అందరి కష్టాలు తీసుకుపోదామే అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నువ్వు రాకతోటి ఆటలు పాటలు చిందులు అన్నీ. ఇంతకీ ఇదేంటి అనుకుంటా ఉన్నారా? ఇది వచ్చేసి కొబ్బరికాయకు కిరీటంగా పెట్టడానికి కలశం లెక్క తయారు చేసి కలశానికి పెట్టుకుంటాను చూసినా, అట్లా చేసి దానికి పెట్టాను. భలే అనిపించింది. ఏదో అట్లా ఇంట్రెస్ట్ అంటే మధ్యలోనే ఆపేస్తాం కదా, చెప్పుకోవడానికి అంత టైం కూడా లేదు. స్వామి వినాయక, నీ ఆశీస్సులు ఇంటింటా ఉండి అందరికీ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. ఆ భగవంతుని దయ ఇంకా